నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ వెళ్తే కనుక చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారండి. సో ప్రజెంట్ అయితే మనకు ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది అనమాట. ఓకేనా? సో ఎక్కడైతే ఆధార్ ఓటీపీ మనకు సెండ్ అవుతుందో సో ప్రతి ఒక్క చోట ఒక ఎర్ర అయితే చూపిస్తుంది. నన్ను చాలా మంది ఈ విషయాన్ని అడుగుతూ వస్తున్నారు. ఓకేనా? సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చండి. నేను పిఎఫ్ విత్డ్రా చేద్దామని చెప్పేసి ఒక ఓటీపీని సెండ్ చేస్తుంటే, నా ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ సెండ్ చేస్తుంటే ఎట్లాంటి ఒక ఎర్ర అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్వాలిడ్ కీ ఇన్ఫో ఇన్ డిజిటల్ సిగ్నేచర్ అని చెప్పేసి ఒక ఎర్ర అయితే వస్తుంది అనమాట. సో ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే వస్తుందండి. సో ఎవరు కూడా కంగారు పడొద్దు. ఓకేనా? మనకి ఈ యొక్క ఇష్యూ అనేది రేపు క్లియర్ అవ్వచ్చు లేదా ఎల్లుండి క్లియర్ అవ్వచ్చు. ఓకేనా? ఈ 2 రోజుల్లో తప్పనిసరిగా క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఎవరు కూడా కంగారు పడొద్దు. సో అట్లాగే నేను ఇట్లా మొబైల్ నెంబర్ వెరిఫై చేద్దామని చెప్పేసి ఆధార్ ఓటీపీ సెండ్ చేస్తున్నా కానివ్వండి, ఇదే ఇష్యూ. ఎక్కడైతే మనం ఓటీపీ ఆధార్ బేస్డ్ ఓటీపీ సెండ్ చేస్తూ ఉంటామో సో ప్రతి ఒక్క చోట ఇదే ఎర్ర అయితే వస్తుంది. ఓకేనా? ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే. మీ అందరూ తెలిసే ఉంటుందండి, ఆధార్ వెబ్సైట్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా మనకి పిఎఫ్ వెబ్సైట్లో అది ఏది పనిచేయదు అనమాట. ఓకేనా? ఆధార్ డేటాబేస్ ప్రకారం సో ఏది కూడా పనిచేయదు. మనం ఓటీపీ సెండ్ చేయాలన్నా కానివ్వండి లేకపోతే ఇతర విషయాలు చేయాలన్నా కానివ్వండి, సో మనకి ఆధార్ వెబ్సైట్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా అట్లా మనకి పిఎఫ్ వెబ్సైట్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా ఇవేవి కూడా పనిచేయరు అనమాట. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క ఎర్ర అయితే చూపిస్తుంది. ఇది ఓన్లీ టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే. 2 daysలో మనకి ఇది సాల్వ్ అయిపోతుంది అనమాట. మేబీ మీరు వీడియో చూస్తున్న టైంకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వచ్చు. ఓకే? సో మీరు ఎవరైతే పిఎఫ్ విత్డ్రా చేద్దాం అనుకుంటారో అట్లాగే ఇతర యాక్టివిటీస్ అంటే ఆధార్ బేస్డ్ ఓటీపీ ఎవరైతే పంపించాలనుకుంటారో ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. ఓకేనా? సో రేపు ట్రై చేయండి, మీకు ఇక ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకే? సో చాలా మంది కామెంట్లో అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నానండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియో కింద లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీద మనం తెలుసుకునే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.